జాన్సమ్మా, ఆ డివైస్ ఎలా వర్కౌట్ అవుతుందని చూస్తున్నారా? అవును. రవి బాబా మనసులో లవ్వే లేదని చెప్తున్నారు కదా, ఇప్పుడు చూసారా వాచ్ అందరి ముందు తేల్చి పడేసింది. సూపర్ కదా. నిజమే. ఒక డివైస్ కి తెలిసిన విషయం కూడా రవికి తెలియడం లేదే. ఏం చేద్దాం జాన్సమ్మా, డబ్బులున్నప్పటికీ బాగా చదువుకున్నప్పటికీ కొంతమందికి బుర్ర అస్సలు పనిచేయదు. అలా స్టక్ అయి ఉండిపోతుంది అంతే. పుట్టినప్పటి నుంచి ఈ ప్రాబ్లం ఉందనుకుంటా వీడికి. వీణ్ణని మాత్రం ఏం ప్రయోజనం? మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ సరి చేయడం కొంచెం కష్టమే. నా ముందే రవి గురించి బుర్ర పని చేయాలా, ప్రాబ్లం మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అని చెప్తావా? లేదు జాన్సమ్మా, వాడు బంగార్ని అలాగే డీల్ చేస్తున్నాడు. అలా అని మా బావకి బుర్ర లేదు అంటావా? ఇంతసేపు బాగానే ఉన్నావు కదరా, సడన్గా మీద పడి కొట్టేటట్టే మాట్లాడుతున్నావు ఏంట్రా నువ్వు? భయపడ్డావా? భయపడరా మరి? నిజంగానే భయం వేసింది జాన్సమ్మ. మిమ్మల్ని చూస్తుంటే భయం వేస్తుంది. ఒక్క సెకండ్ మోకాల్లో వణుకొచ్చింది జాన్సమ్మ. నా మనవడు తెలివైనవాడే, కానీ లవ్ విషయంలో కొంచెం మూర్ఖంగా ఉన్నాడు. నేను పెంచి పెద్ద చేసినవాడు కదా అని అన్నింటికీ సపోర్ట్ చెయ్యలేను కదా. ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడుతున్నావు జాన్సమ్మ. మీరు సంయుక్తకి ట్రాప్ సెట్ చేశానన్నారు కదా, ఇంకా ట్రాప్ లో పడలేదేంటి? పడుతుంది. ఏంటి ఝాన్సీ అమ్మా, టైం అవుతూనే ఉంది కదా. చేయి జారిపోతోందే తప్ప ఎరకి చిక్కట్లేదే. ఇంకొద్దిసేపట్లో ఆ చేప చిక్కుకుంటుంది చూడు. ఝాన్సీ అమ్మ ఇంత మాస్గా ఫీల్ అవుతున్నారంటే అప్పుడు సంయుక్త పెద్దగా ఇరుక్కోబోతోందని. ఏంటి ఝాన్సీ అమ్మ, ఈ రోజుతో సంయుక్త చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టేనా? నవ్వుతున్నారు అంటే క్లోజే. ఎంతైనా పాపం ఒక రకంగా నా ఫ్రెండ్ కదా. ఏంటి కేడి? అదే అమ్మా, మేమంతా ఎప్పటి నుంచో ఫ్రెండ్స్గా ఉన్నాం కదా. ఇప్పుడు నా కళ్ళ ముందే చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. తను ఇల్లు వదిలేసి వెళ్ళిపోతుంది అంటే అయితే ఒక పని చేద్దామా? చెప్పండి అమ్మా, చేద్దాం. నువ్వు కూడా తనతో వెళ్ళొచ్చుగా. అయ్యయ్యో, నేనెక్కడికి వెళ్తాను? నేనెంతో పద్ధతిగా ఇక్కడ ఉన్నాను కదా జాన్సమ్మ. తప్పు తను కదా చేసింది. పోనీలే, తనకు సపోర్ట్ చేస్తే నాకు తగిలేలా ఉంది. రవి గారు, బంగారి మేడం, నమస్తే. మీతో నేను కొంచెం మాట్లాడాలి. ఏంటి విషయం చెప్పండి. నా పేరు హీరాలాల్, లక్ష్మీ జ్యువెలరీ ఓనర్. ఓ, జాను చెప్పుంటుంది, బట్ ఇప్పుడే మిమ్మల్ని నేరుగా చూస్తున్నాను. నాకు మీ ఇద్దరి గురించి బాగా తెలుసు. బై ద బై, ఒక చిన్న రిక్వెస్ట్. చెప్పండి. మీరు ఒక బిజినెస్ చేస్తున్నారు, నేను కూడా ఒక బిజినెస్ చేస్తున్నాను. మన ఇద్దరం కలిసి కొలాబరేట్ అయితే ఎలా ఉంటుంది? సార్, నేను ఫుడ్ బిజినెస్ చేస్తున్నాను, మీరు గోల్డ్ బిజినెస్ చేస్తున్నారు. మనం ఎలా కొలాబరేట్ అవుతాం సార్? ఒక అడ్వర్టైజ్మెంట్. అర్థం కాలా సార్? నేను ఈ ఫంక్షన్కి వచ్చిన దగ్గర నుంచి మీ ఇద్దరి గురించి నోట్ చేసుకున్నది బాండింగ్. న్యాచురల్గా మీరిద్దరూ బెస్ట్ పేర్లాగా ఉన్నారు. మీ ఇద్దరు కూడా మా కంపెనీ అడ్వర్టైజ్మెంట్లో హస్బెండ్ అండ్ వైఫ్గా యాక్ట్ చేస్తే మా కంపెనీకి పెద్ద పేరు వస్తుంది. బాగా ఫేమస్ అవుతుంది. దానికి సంబంధించిన పేమెంట్ నేను వెంటనే సెటిల్ చేసేస్తాను. మేడం, మీరేమో మా బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలి. బంగారి మేడం, మీరు చెప్పండి. మీకోసం కొత్త కొత్త డిజైన్ నగలు గిఫ్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. సారీ సార్, నాకు ఇలాంటివి చేయడంలో ఇంట్రెస్ట్ లేదు. తప్పగా అనుకోకండి, మాకు ఇదంతా సెట్ అవ్వదు. అవును సార్, వీళ్ళకి ఇలా అడ్వర్టైజ్మెంట్లో యాక్ట్ చేయడం, సినిమాలో యాక్ట్ చేయడం అంత సెట్ అవ్వదు. రియల్ లైఫ్లో నటించడం అంటే చాలా కంఫర్ట్.
కదా బంగారి? సార్ మనం తర్వాత నమస్తే. మాట్లాడుకుందామా? వెళ్ళొస్తాం సార్. వెళ్దాం పద. ఏంటి సార్ అలా అంటున్నారు? ఏంటి చూస్తున్నావు? ఈ ఇంట్లో నువ్వు నటిస్తూనే ఉన్నావు కదా. నీ పర్ఫార్మెన్స్కి మొత్తం కుటుంబం ఫ్లాట్ అయిపోయింది కదా. శామ్, అనవసరంగా మాట్లాడుతున్నావు. తర్వాత బాగోదు చెప్తున్నాను. ఏయ్, నేనేమైనా అబద్ధం చెప్తున్నానా? నిజమే కదా చెప్తున్నాను. నేను 2 ఏళ్ళుగా ఉంటున్నా. నా బాయ్ ఫ్రెండ్ని ట్రాప్ చేసి తనని మోసం చేసి చీట్ చేసి పెళ్లి చేసుకున్నావు. అది మాత్రమే నీకు బాగుందా? ఇప్పుడు 1,00,000 రూపాయల చీర, 100 తులాల నగలు ఈ కుటుంబాన్ని మోసం చేసి వేసుకొని తిప్పుతూ తిరుగుతున్నావు. ఇదంతా నీకు బాగుందా? ఏంటి ఝాన్సీ అమ్మ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతోంది? దీన్ని శేషు ఉండు. వదలకూడదు ఝాన్సీ అమ్మ. రియాక్ట్ అవ్వాల్సింది నువ్వు కాదు. కానీ ఒక్క విషయం బాగా క్లియర్గా తెలుస్తుంది. మా అన్న రవి కంటే ఎక్కువ డబ్బున్నాడు అయ్యుంటే తన వెనకే తిరిగి ఊపుకుంటూ వచ్చింటావు. వదిలితే మా అన్నతో హౌ ఇస్ ఇట్? సూపర్ మాస్. సూపర్ ఝాన్సీ అమ్మ. మ్మ్. నేను చూస్తూనే ఉన్నాను. నేనుండగానే నా ముందే నా వైఫ్ గురించి తప్పుగా మాట్లాడతావా? ఎంత ధైర్యం నీకు? లేదు బేబీ. ఏయ్! నోరు ముయ్యవే. బంగారు గురించి ఏం తెలుసా నీకు? తన క్యారెక్టర్ అసాసినేట్ చేసేంత వరకు వచ్చేసావా? నీకసలు ఏం అర్హత ఉందని? ఆ? లేదు బేబీ, తను నిన్ను వల్లో వేసుకు. శామ్, బంగారి నన్ను వల్లో వేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. మేమిద్దరం కలిసి సంతోషంగా ఉన్నాం. తను నా వైఫ్. నా వైఫ్ ని మర్యాద లేకుండా మాట్లాడితే నాతో మర్యాద లేకుండా మాట్లాడినట్టే. బంగారికి మర్యాద ఇవ్వని ఎవరు నాకు అవసరం లేదు. గెట్ లాస్ట్. బేబీ బేబీ ప్లీజ్ బేబీ, నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకో. తను నిన్ను ఇంకొక్క మాట మాట్లాడావో జరిగేది వేరు. నువ్విచ్చే ఏ ఎక్స్క్యూజు నాకు అక్కర్లేదు. నీకు ఆల్రెడీ చాలా ఛాన్సెస్ ఇచ్చాను. దీనికి మించి ఓపిక పట్టలేను. నా కంటి ముందు నిలబడుకో. బేబీ నేను చెప్పేది నడు. బేబీ